మీ వంట కోసం వెయిటింగ్ అండి. ఏం చేయబోతున్నారు? కొరియాండర్ చికెన్ రోస్ట్. కొరియండర్ చికెన్ రోస్ట్. ఓకే, కొరియండర్ చికెన్ రోస్ట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కొరియండర్ చికెన్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, చికెన్ 1/2 కిలో, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందు స్టవ్ వెలిగించుకోవాలా లేకపోతే ఇంకేమైనా పని? అంటే ఫస్ట్ చికెన్ ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఓకే, కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఓకే, సో పుల్లగా ఉంటుంది అనమాట. అవునండి. మొత్తం దీన్ని మిక్స్ చేసుకుందాము. ఓకే, సో మొత్తం ఇలా మిక్స్ చేసి మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ అలాగా బయట ఉంచాలి. ఫ్రిడ్జ్ లో ఉంచితే బాగుంటుంది అలా ఏమైనా ఉందా? ఫ్రిడ్జ్ లో అయినా పెట్టచ్చు, బయట అయినా ఉంచొచ్చు. సో ఒక 30 మినిట్స్ అంటే 1/2 అవర్ దాకా అలా ఉంచాలి. 1/2 అవర్. సో మీరు మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నారా? మ్యారినేట్ చేసింది ఆల్రెడీ తెచ్చాను. చూపించండి. అయితే పక్కన పెట్టేసండి. మీరు ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నారో చూపించండి. సో మ్యాగ్నేట్ చేసుకునేది ఇది. సో ఇది 30 మినిట్స్ వరకు అలా పక్కన పెట్టి ఉంచారు. ఓకే, ఆయిల్ వేసుకుందాం అండి. కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత చికెన్ వేసేస్తాం. అంతేనా? ఇంక ఇవి రెండు కొంచెం వేగాక చికెన్ వేసేసుకోవాలి. కరివేపాకు వేగింది, పచ్చిమిరపకాయలకి బొబ్బలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి అవి కూడా వేగినట్టే. చికెన్ వేస్తాను. సో ఇది ఎంతసేపు ఉంచాలి ఇలాగా? అంటే చికెన్ లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. అదే అంటే ఎంత టైం? ఒక 20 మినిట్స్ అన్న. 20 మినిట్సా? సో నాకు తెలిసి 20 మినిట్స్ ఇలా ఉంచితే మాడిపోద్దేమో. అంటే మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే, అయిపోయినట్టుంది. మీరు అడిగిన 20 మినిట్స్ చూడండి ఒకసారి. ఇంకేం ప్లేటింగ్ అయినా ఇంకేనా? కొంచెం ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఓకే, ఆనియన్ పేస్ట్ ఇప్పుడు వేస్తే పచ్చివాసన రాదా? అంటే ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, దాంట్లో ఫ్రై అయిపోతుంది. జస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. అంటే నేను డౌట్ కాబట్టి అడిగాను. మీరు ఏంటి అలా అడిగే క్వశ్చన్ అన్నట్టుగా చూసారు మీ ఎక్స్ప్రెషన్. అంటే నేనేం చెప్పాలా అని నేను మిమ్మల్ని చూసాను. అబ్బా, ఏం యాక్టివ్ గా ఉన్నారే అసలు. అదేదో గీ ఉన్నట్టుంది, ఉల్లిపాయ పేస్ట్ ఉన్నట్లేదు. సో ఇది ముందే వేసుకొని ఉంటే బాగుండేదేమో కదా. ఓకే, పర్లేదు. నన్ను చూసిన ఆనందంలో ఇవన్నీ సహజంలే. కొత్తిమీర వేస్తాను. కొత్తిమీర పేస్ట్ వేస్తున్నారు? పేస్ట్, కొత్తిమీర పేస్ట్. ఓకే, కొంచెం ఆ కలర్ నుంచి కొంచెం కలర్ మారింది. అదే మెరూన్ కలర్ లో ఉండింది, ఇప్పుడు కలర్ మారింది కొద్దిగా. ఇంకేమైనా యాడ్ చేయాలా? ఇంకా కొంచెం కారం యాడ్ చేద్దాం. కొంచెం కారం యాడ్ చేస్తారా? నాకు అన్ని ఇవే డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు కారం యాడ్ చేస్తే పచ్చివాసనలు అవి ఉండవా? ఓకే, అన్నీ అలా వెళ్ళిపోతాయి అంటారు. కొంచెం గరం మసాలా. ఫైనల్కి వచ్చేసినట్టున్నావు? ఫైనల్ అయిపోయిందండి. ఓకే,
సో ఇప్పుడు మీరు కొత్తిమీర ఏంటి ప్లేటింగ్ లో యాడ్ చేస్తారా, ముందుగానే వేస్తారా ఇక్కడ? ప్లేట్లో వేస్తాను. అంటే ఆల్రెడీ మనం కొరియండర్ పేస్ట్ వేసాం కదా, సో ఓన్లీ గార్నిష్ పెట్టుకుంటే సో ప్లేటింగ్ అప్పుడు వేస్తే సరిపోతుంది. ఓకే. చికెన్ కొరియండర్ రోస్ట్ రెడీ అయింది. కొరియండర్ చికెన్ రోస్ట్. ఓకే 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 కొరియండర్ చికెన్ రోస్ట్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కొరియండర్ చికెన్ రోస్ట్ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొరియండర్ చికెన్ రోస్ట్ రెడీ. కొరియండర్ చికెన్ రోస్ట్. వావ్, సౌండ్స్ నైస్. ఒకటి టేస్ట్ నైస్, ఒకటి సౌండ్ నైస్ అన్నారు. సో మీకు తిన్నాక టేస్ట్ కూడా తెలుస్తుంది. బాగుంది. కానీ మీ పేరు ఇది ఏం చెప్పారు? కొరియండర్ చికెన్ రోస్ట్. చికెన్ రోస్ట్. కొరియండర్ చికెన్ రోస్ట్ అంటే ధనియాలు లేకపోతే కొత్తిమీర. ఓకే. ఇప్పుడు మీరు కొత్తిమీర పెట్టి ఎక్కువ చేస్తారా లేకపోతే ధనియాలు పెట్టి చేస్తారా? అది ఓన్లీ కొరియండర్. కొరియండర్ టేస్ట్ బాగుంది. కలర్ వచ్చి యాక్చువల్ కొత్తిమీర అంటే కొరియండర్ అంటే కొంచెం గ్రీన్ కలర్ లైట్గా ఉండాలి. మీరు రోస్టింగ్ మెథడ్ అంతా బాగానే ఉన్నది, కానీ కలర్ కొంచెం బాగుండాలి. ఓకే. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉండాలి. ఓకే. సో దీంట్లో అంటే మీ డిష్ బాగుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన దక్షిణ భారతదేశంలో టిఫిన్ అంటే ముందుగా ఇడ్లీ దోశ గుర్తుకొస్తుంది. అందరిళ్లలో కూడా ఎక్కువగా ఇడ్లీ దోశ చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది దోశని బాగా మందంగా వేసుకుంటూ ఉంటారు, మరి కొంతమంది పల్చటి దోశలను ఇష్టపడతారు. పల్చటి దోశలు వేసుకోవాలంటే మాత్రం ఈ చిట్కా తప్పకుండా ఫాలో అవ్వండి. దోశ పిండి తయారు చేసుకునేటప్పుడే అందులో 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసి పిండి చేసుకున్నట్లయితే పల్చగా విరిగిపోకుండా దోశలు వేసుకోవచ్చు. దోశలు కూడా టేస్టీగా ఉంటాయి. కమ్మటి సువాసన భరితమైన నెయ్యి అంటే అందరికీ ఇష్టమే కదా. మరి నెయ్యి చిలుక్కునేటప్పుడు ఆ వెన్న చిలికేటప్పుడు వెన్న తీస్తే చేతులకు బాగా జిడ్డుగా అంటేసుకుంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే చింతపండు రసంలో చేతుల్ని కాస్త నానబెట్టుకుని దాని తర్వాత వెన్న తీసుకున్నట్లయితే చేతులకు అంటకుండా ఉంటుంది. వెన్న తీసి కరగబెట్టుకుని నెయ్యి చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లలో పాలు ఉదయాన్నే కాచి ఉంచేసుకుంటూ ఉంటారు, కానీ మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి పాలు విరిగిపోతూ ఉంటాయి. మరి పాలు విరిగిపోకుండా ఉండాలి అంటే పాలు కాచేటప్పుడు పొంగొచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా అలాగే సిమ్ లో కొద్దిసేపు వేడి చేసినట్లయితే పాలు సాయంత్రం వరకు విరిగిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి. క్యాలీఫ్లవర్, క్యాబేజ్ ఇలాంటి వాటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ చేసుకునేటప్పుడే ఒక రకమైన వాసన వస్తుందని, కలర్ చేంజ్ అయిపోతుందని చాలా మంది వండుకోవడానికి ఇష్టపడరు. కానీ ఈసారి మీరు వండేటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి వాసన రాదు. ఏంటంటే క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ కానీ వండుకునేటప్పుడు కొద్దిగా పాలు వేసుకుని వండుకున్నట్లయితే వాసన రాకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. ఇడ్లీ పిండి మనం ఒక 4-5 రోజులకు సరిపడా చేసుకుంటూ ఉంటాం, కానీ 2-3 రోజులు అవ్వగానే పులిసిపోతూ ఉంటుంది. మరి పులిసిన ఇడ్లీలు తినడానికి అంతగా మనసొప్పదు, టేస్ట్ కూడా బాగుండదు. మరి ఇడ్లీ పిండి పులవకుండా ఉండాలి అంటే అందులో కనుక ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే ఇడ్లీ పిండి 4 రోజులైనా కూడా పులవకుండా ఉంటుంది. కొబ్బరి చిప్పల్ని మామూలుగా బయట ఉంచినట్లయితే అందులో ఎల్లోగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. పచ్చివే కాదు, ఎండు కొబ్బరి చిప్పలైనా కూడా. ఇలా కాకుండా ఉండాలి, బూజు పట్టకుండా ఉండాలి అంటే గాజు సీసాలో కానీ గాజు బౌల్లో కానీ వేసి ఉంచుకున్నట్లయితే కొబ్బరి చిప్పలు బూజు పట్టకుండా అలా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి.